అక్క మాధవి అక్క ఎవరో సుజాత అక్కలేదా బావగారు? ఈ అక్క మార్కెట్కి వెళ్ళింది కానీ నువ్వెందుకు వచ్చావు చెప్పు. నిన్న నువ్వు పంపించిన కూర చాలా బాగుంది తెలుసా నీకు? అవునా? కాకరకాయ నువ్వు తినవని చెప్పింది అక్క. నువ్వు కాకరకాయ కూర చేయనా సరే మాసం కూరలాగా ఉంటుంది. అదే మీ అక్క మాసం కూర ఉండింది అనుకో కాకరకాయ కూరలాగా ఉంటుంది తెలుసా నీకు? సర్లే కానీ పొగిడింది చాలే, నేను ఒకటి అడిగితాను కాదనవు కదా. నువ్వు అడగాలే కానీ నా గుండెకాయ అన్నా కోసిచ్చేస్తాను నీకు. చెప్పు ఏం కావాలి? నాకా బావగారు వంట చేస్తుంటే గ్యాస్ అయిపోయింది, ఎక్స్ట్రా బండి ఉంటే ఇస్తారని. నువ్వు అడగాలే కానీ ఓ బండేటి మా ఇంట్లో ఉన్న 2 బండ్లు ఇచ్చేస్తాను తీసుకెళ్ళి. ఎండ మండిపోతుంది, ఇంకా వంట చేయలేదు ఏం చేయలేదు. గ్యాస్ కూడా ఇప్పుడే అయిపోయింది, ఎక్స్ట్రా బండి ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎన్ని పొరాకులు అక్కడ బండి ఎట్టేది కనిపించట్లేదు. పక్కన సుజాత గారు గ్యాస్ అయిపోయింది నా ప్రేమగా వచ్చి అడిగింది, పాపమని పట్టుకెళ్ళమన్నాను. నేను నా పొరాకులు పడి మా అన్ని వాళ్ళకి ఫోన్ చేసుకుని గ్యాస్ బండి తెప్పించి రెడీగా పెట్టుకుంటే నువ్వు ఆ తిప్పలాడి సుజాత వచ్చిందని గ్యాస్ ఇస్తావా? నీకు అవసరం అనుకొని నీ నర్సు వస్తువులు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు.